ఎవ్రీ వన్ పైసలు పడి ఒక ముచ్చట చెప్తా. ఏం లే, జస్ట్ నాకు ఫాలో కొట్టి కింద కామెంట్లో హాయ్ అని పెట్టి అట్లనే వీడియోకి లైక్ కొట్టి ఉన్నారనుకోండి, ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో ₹10 పడతాయి. నేను కొడతా. నాకు పర్సనల్గా డిఎం చేయాలి మీ క్యూఆర్, మీ ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని క్యూఆర్ నాకు పంపించారు అనుకోండి, ఎవ్రీ మంత్ కొడతా ₹10. ఒకసారి కాదు. నాకు ఫాలో కొట్టినా ఎన్ని రోజులు ఫాలో కొట్టుంటారో అన్ని రోజులు కొడతా, అన్ని మంత్స్ కొడతా. సన్నా ఏదైనా మంత్ కొట్టలే అనుకో, అన్ఫాలో కొట్టేసి వద్దనా. ఏమంటున్నా సన్నా, వాడిని వీనికి ఫాలో చేస్తావు, వానికి ఈయనకి ఫాలో కొడతావు, నీకేమైనా వస్తుందా? ఏం వస్తలేదు. నాకు ఫాలో అవుతాయి ఎవ్రీ మంత్ ₹10 పడతాయి. ఇంకో ధమాక్ ఏం తెలుసా, ఒక 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకో, అమౌంట్ పెంచుతా. 100 వెలుపుకుంటా వేరే అనుకో ఫాలోవర్స్, అమౌంట్ కూడా పెంచుకుంటూ పోతా. అందరికి కొడతా, ఒక్కళ్ళిద్దరు కన్నా. ఎంతమంది ఫాలోవర్స్ ఉందో అంతమంది. అర్థమవుతుందా? లేదా మీకు డౌట్ ఉంటే టెస్ట్ చేయండి. జస్ట్ ఫాలో కొట్టి వీడియోకి లైక్ కొట్టి కామెంట్లో ఆయన మెసేజ్ పెట్టి పర్సనల్గా మెసేజ్ పెట్టాడు. నీకు క్యూఆర్ ఫోన్పే గూగుల్ పే క్యూఆర్ ఉంటా, అది నాకు నార్మల్గా మెసేజ్ పెట్టాడు. మీకు పైసలు రాకపోతే అప్పుడు నాకు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఐడి ఏడిపోదు. అప్పుడు మీకు నచ్చినట్టు ట్రోల్ చేసుకోండి, మీకు నచ్చినట్టు వేసుకోండి. అవునా? మీకు నచ్చినట్టు మెసేజ్ చేసుకోండి కింద ఆ వీడియోస్కి. గుర్తుంది కదా? ఫాలో కొట్టి లైక్ కొట్టి కామెంట్లో హాయ్ పెట్టి అట్లనే నా నా డిఎంలో మెసేజ్ చేయాలి. ఏం చేయాలి? మెసేజ్, మీ క్యూఆర్ నాకు మెసేజ్ పెట్టాలి. ఎవ్రీ మంత్ నేను మీకు ₹10 కొడతా. ప్రజెంట్ ఫాలోవర్స్ వెనుక్కుంటా వేరే అనుకో, అమౌంట్ కూడా పెంచుతా. ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క ఐడికి కొడతా. మళ్ళీ ఇట్లా కాదు ఫాలో కొట్టి అన్ఫాలో కొడతాను. ఫాలో కొట్టాలి, అట్లా ఉండాలి. నాకు లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ అంతా చూస్తా. ఆ లిస్ట్లో చూసి ఎవరెవరు ఉన్నారో అలా జెన్యున్ ఉండలేక మాత్రమే నేను కొట్టుకుంటూ పోతా. సరేనా? ఈ క్రైటీరియా ఒక్కటి ఫాలో కానీ మీకు ఎవ్రీ మంత్ ₹10 కొడతా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ₹10 కొడతా.